నమస్కారం శ్రీ సత్య ప్రేక్షకులకి శుభోదయం. నేను నారాయణ రెడ్డి. దినపత్రికలోని ప్రధాన వార్తలను విశ్లేషించే కార్యక్రమం కాఫీ టైమ్ సెప్పండ్స్కి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పొన్నూరు వెంకట శ్రీనివాస్ గారు. మరి వారిని అడిగి ఈరోజు ప్రధాన దినపత్రికల్లో ముఖ్యమైన వార్తలు ఏంటో ఒకసారి చూద్దాం. నమస్కారం గురుగారు. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు కాఫీ టైమ్. చూద్దాం. నా విజయవంతంగా 5వ విడత పోలింగ్ ముగిసింది. సో దాదాపుగా 60% పోలింగ్ అయింది. ప్రధానమైనటువంటి వాళ్ళంతా నిన్న పోటీలో ఉన్నారంట. నార్త్లో అంతా కూడా ఎక్కువ ప్రధానమైన అభ్యర్థులంతా నిన్న పోటీలో ఉన్నారు. ఒకసారి హెడ్లైన్ చూద్దాం. ముందుగా సాక్షిలో చూస్తే దక్షిణ భారతదేశంలో ఈసారి బీజేపీయే అత్యధిక లోక్సభ స్థానాలు గెలుచుకుంటుందని ప్రధాని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ఓకే. దేశంలో మార్పు గాలి బలంగా వీస్తుందని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి రాహుల్ గాంధీ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మంచిది. నేపాల్ ప్రధాని ప్రచండ విశ్వాస తీర్మానం నెగ్గారంట. ప్రధాని పగ్గాలు చేపట్టాక పార్లమెంటు విశ్వాసం పొందడం ఇది 4వ అంట. 4 సార్లు అవిశ్వాసం పెట్టారు. ఇక ఛత్తీస్గఢ్లోని కబిధామ్ జిల్లాలో పికప్ వ్యాన్ అదుపు తప్పింది. 20 అడుగుల లోతులో పడిపోయి 19 మంది మృత్యువాత పడ్డారంట సార్. 19 మంది ఒకేసారి. ఇక మరో దుర్వార్త ఏంటంటే ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం. మొత్తానికైతే 3-4 రోజుల నుంచి కనిపించలేదు. డిక్లేర్ చేసేసారు. ఇక బదిలీలతో బరితెగింపు. ఎన్నికల సందర్భంగా జరిగిన హింసపై డీజీపీకి సిట్ నివేదిక. దాడులు అరికట్టడం, కేసుల దర్యాప్తులో పోలీసుల విఫలం అని చెప్పేసి అది సిట్ నిర్ణయం చేసింది డీజీపీ గారికి. ఇక నేడు తిరుపతి గంగ జాతర ముగింపు. వారం రోజులుగా వివిధ వేషాల్లో భక్తులు. నేడు అమ్మవారి విశ్వరూప ప్రతిమ. ఇక విస్తరిస్తున్న నైరుతి. 3 రోజులు తేలికపాటి వర్షాలు. ఇటలీకి దుబాయ్లో చంద్రబాబు దాగుడు మూతలు. గప్చుప్పుగా విదేశాలకు ఉడాయించిన వైనం. వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్తున్నట్లు లీకులు. ఇక 5వ విడతలో 59.06% పోలింగు. 6 రాష్ట్రాలు 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే 49 స్థానాల్లో పోలింగు. ఇక సెల్ ఫోన్తో హై బీపీ జాగ్రత్త. ఎక్కువ రోజుకి అరగంట కంటే ఎక్కువ సెల్ ఫోన్ వాడితే హై బీపీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంట. అన్నీ వస్తాయి, హై బీపీ కాదు. బ్రెయిన్కి కూడా చాలా డేంజర్ అది అంతా. సో మరి ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూద్దాం సార్. అవి ప్రాణాంతక దాడులే, కుట్ర కోణము దాగి ఉంది. ఇంత తీవ్రత ఉన్న కేసుల్లో పోలీసుల దర్యాప్తు లోపభూయిష్టం. ఇంకా సరిగ్గా చేయలేదని చెప్పేసి సిట్ వార్త. ఏకపక్షంగా భూ రికార్డుల్లో పేర్ల మార్పు కుదరదు. రెవెన్యూ తీరును తప్పుపట్టిన హైకోర్టు. ఎన్నో వ్యాజ్యాలు వస్తున్నాయని ఆందోళన. అవును. ఇక తిరుమలలో మళ్ళీ చిరుత కలకలం. దివ్యారామం వద్ద చూసామన్న భక్తులు. అటవీ విజిలెన్స్ అధికారులు అప్రమత్తం. ఇక ఎవరికి ఎన్ని సీట్లు, అభ్యర్థుల లెక్కలు, పార్టీల విశ్లేషణలో ఇప్పటికే సర్వే బృందాల నివేదికలు. వాటిపై సమాలోచనలు. విదేశీ పర్యటనకు ముందు బృందాలతో బాబు సమీక్ష. మస్త్ మజా. హైదరాబాద్లోని వ్యాపారి బర్త్డే సందర్భంగా బెంగళూరులోని ఫామ్ హౌస్లో రేవ్ పార్టీ. పార్టీలో ఎక్కువ మంది ఏపీ రాజకీయ సినీ ప్రముఖులు ఉన్నట్లు మనకు తెలుస్తుంది. దాదాపు 70% వీళ్ళే ఉన్నారంట. మనకు చివరిగా ఈనాడు ఒకసారి చూస్తే అంతా మెతక వైఖరి. మారణాయుధాలతో దాడికి తెగబడినా కానీ కఠినంగా లేని పోలీసులు. సిట్ దర్యాప్తుపైనే. హింస చెలరేగిన హత్యాయత్నం సెక్షన్లే పెట్టని వైనం. ఇవే సార్ ప్రధాన వార్తలు. సేమ్ వార్తలు రిపీట్ అయినాయి స్టేట్లో. ఇవి మనకు ప్రధానంగా ఉన్న వార్తలు. ఇక మన ప్రకాశం జిల్లా వార్తలకు వస్తే గెలుపు వైసీపీదే. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నిన్న కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. వారు ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నట్టున్నారు. సాక్షితోటి మాట్లాడినట్టున్నారు. బహుశా అసత్య ప్రచారాలు నమ్మవద్దు, మనం వైసీపీ గెలవబోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కాబోతున్నారు, 125 పై చిలుకు సీట్లు వైసీపీకి ఖచ్చితంగా వస్తాయి, ఒంగోలు నుంచి కూడా తానే గెలుస్తానని చెప్పి వాళ్ళ ధీమాను కూడా వ్యక్తం చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యకర్తలు ఎవరు ఈ అపోహలు, ఈ యూట్యూబ్లో వీటిలో వచ్చేటటువంటి మాటలు నమ్మొద్దు. ప్రజలు వైసీపీ శ్రేణులు కొత్త మీడియా అసత్య ప్రచారాన్ని నమ్మవద్దు అని చెప్పి వారు విజ్ఞప్తి చేసి యూట్యూబ్లో వచ్చేటటువంటి వార్తలు నమ్మి ఇప్పుడు ప్రధానమైనటువంటి అభ్యర్థులే చెప్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము భారీ మెజార్టీతో గెలుస్తామని చెప్తున్నారు. ఒక చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మధ్యలో ఏమవుతుందంటే ఇలా బెట్టింగ్ కాసే వాళ్ళకి వాళ్ళ మాటలను విశ్వసించి ఎక్కువ మంది బెట్టింగ్ పెట్టి పాపం వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏ అనుకూలమైనటువంటి మీడియా అనుకూలంగా వాళ్ళు కూడా యూట్యూబ్లో పెడుతున్నారు, సోషల్ మీడియాలో. కాబట్టి వీటికి ఆకర్షితులై కొంతమంది పాపం వాళ్ళ డబ్బులు నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది.
ఎవరు ఇది ఇది ఎలాంటిదంటే అది ప్యాకెట్ లాంటిదో లేకపోతే లక్కీ డిప్పు తీస్తుంటారు చూడండి, 50-50 ఎవరికి తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎవరు ఇట్లాంటి బెట్టింగ్లు వాటికి మటుకు పోవద్దు దయ ఉంచి. ఇక ప్రకాశం పంతులు స్ఫూర్తి ఆదర్శనీయం. ప్రకాశం పంతులు గారి 67వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. 67 సంవత్సరాలు అయినా కానీ ఆయన చనిపోయి ఇప్పటికి కూడా మహానుభావుని గురించి తలుచుకున్నామంటే ఆయన చేసినటువంటి త్యాగం ఎలాంటిది అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. నిన్నగాక పోయిన ఎలక్షన్లో పోటీ చేసినటువంటి ఎమ్మెల్యే ఈ ఎలక్షన్లో ఇక్కడ కనుక పోటీ చేయకపోతే మర్చిపోయేటటువంటి రోజులు ఎవరు ఆయన అనేటటువంటి రోజులు. చాలా మంది వాళ్ళ తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అటువంటి పరిస్థితిలో ప్రకాశం పంతులు గారు 67 సంవత్సరాల నాడు చనిపోతే ఇంకా ప్రజల యొక్క గుండెల్లో చిరస్థాయిగా ఉన్నాడంటే ఆయన చేసినటువంటి త్యాగం ఎలాంటిదని ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. దేశం కోసం ఆయన తన సర్వస్వం త్యాగం చేశాడని. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే పేదరికంలో నుంచి వచ్చి చదువుకోవడానికి కూడా ఇబ్బంది పడేటటువంటి రోజుల్లో వేరే ఆయన తీసుకువెళ్ళి ఆయన చదివిస్తే ఒక నాయుడు గారు విదేశాలకు వెళ్ళి చదువుకొని బాగా డబ్బు సంపాదించి, డబ్బు విలువ తెలుసు ఆయనకి, అయినా కానీ గాంధీ గారి పిలుపులో భాగంగా ఆ డబ్బుని తృణప్రాయంగా దేశం కోసం ఖర్చు చేసి మళ్ళీ పేదరికాన్ని అనుభవించినటువంటి సీఎంగా పనిచేసిన వాడు పేదరికాన్ని అనుభవించినటువంటి గొప్ప వ్యక్తి. ఈనాటి రాజకీయ నాయకులు ఇటువంటి వాళ్ళ జీవిత చరిత్రలు చదువుకోవాలి. రాజకీయాల్లోకి రావాలి అనుకున్నప్పుడు ఇటువంటి వాళ్ళ జీవిత చరిత్రలు చదువుకొని వస్తే కానీ ఈ దేశం కొంత బాగుపడేదానికి అవకాశం ఉంటుందేమో. దోచుకోవటమే పరమావధిగా దోచుకోవటం అంటే నువ్వు డబ్బులు ఇచ్చి ఎలక్షన్లో గెలిచేటప్పుడు అసలు రాజకీయాలకు పెట్టుబడి ఎందుకు? గతంలో చక్కగా సర్వీస్ చేయడానికి, ప్రజా సంస్థలని డబ్బులు సేవ చేయడానికి ఆరాటం ఎందుకు అర్థం కాదు. గతంలో ఎవరున్నారు ఈ నియోజకవర్గంలో? మంచి లాయర్ ఎవరున్నారు? మంచి డాక్టర్ ఎవరున్నారు? ప్రజాసేవకుడు ఎవరున్నారు? అలాంటి వాడిని చూసి తీసుకొచ్చి అతన్ని కనుక నిలబెట్టి అతన్ని పోటీ చేయించేవాడు. ఇప్పుడు అదే ఏందో అసలు ఈ గోలు ఏందో, ఈ డబ్బులు ఏందో విచ్చలవిడిగా. ఎవరు ఎంత రాజకీయ రౌడీతనం చేస్తే, ఎవరు ఎంత ఎక్కువ సంపాదించుకుంటే అంత వాళ్ళకే సీట్లు. ఇక సర్వీస్ ఓట్లు పరిశీలన ఇదేంటి సార్? ఇది అంటే జనరల్గా మనకి ఈ ఎంప్లాయీస్కి ఓటింగ్ పెడతారు కదా, అవన్నీ కూడా జరిగినటువంటి సందర్భం ఉంది. కానీ మన జిల్లాలో ఓటింగ్ ఉన్నటువంటి వాళ్ళు వేరే జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా పోస్టల్ ద్వారా వాళ్ళు ఓటు హక్కు చేసుకునేదానికి అవకాశం ఉంది. ఇతర ప్రాంతాల్లో దీనికి సంబంధించి 6,693 మంది ఉన్నారంటే ఇవి కూడా ప్రధానమైనటువంటి ఓట్లే. ఒక సమయంలో ఈ ఓట్లు కూడా ప్రాధాన్యతను గెలిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇది సామాన్యమైన ఓట్లు ఏం కాదు. 6,693 ఓట్లు అంటే ఇవి కూడా ప్రభావితం చేసేటువంటి ఓట్లు. దీనికి సంబంధించి జిల్లాకి 1000 ఓట్లు వచ్చినాయి పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా. అది ఏ నియోజకవర్గానికి వచ్చినాయి ఏమిటనేది పరిశీలన చేసి నేను దీనికి సంబంధించి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి ఉన్నారు ఝాన్సీ గారు, వారి ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులందరినీ కూడా ఆహ్వానించి వారి సమక్షంలో ఇవి బైఫర్కేషన్ చేశారు. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధి అంటే 7 నియోజకవర్గాల పరిధి ఉంటుంది, ప్లస్ ఇంకోటి కూడా ఉంది కదా 8. కాబట్టి ఇవన్నీ కూడా కలిపి సతనూతల పాడు మనకు ఉంది కానీ అది బాపట్ల ఎంపీ స్థానానికి వెళ్తుంది కదా. కాబట్టి ఇది మొత్తం మీద వాళ్ళందరితో కలిసి చేశారు. 1000 వచ్చినాయట పోస్టల్ ద్వారా. అంటే ఇంకా రోజుకి కొన్ని వస్తూ ఉంటాయేమో. రేపు 3వ తేదీ దాకా ఇది జరుగుతుంటారు. 3వ తేదీ దాకా పోస్టల్లో తీసుకుంటారట. కాబట్టి అప్పటికి ఎన్నో వస్తాయో చూడాలి. ఓకే సార్, మరి కొన్ని వార్తలు చూస్తుంది. చిన్న బ్రేక్ తీసుకున్నాం. కాఫీ టైమ్ సిపెన్సీలో చిన్న విరామం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. ఏంటి సార్ కూరగాయలు ఎట్లా కొండెక్కాయి అంటే మళ్ళీ సుమారుగా ఉన్నాయి అంటే ఎండలు బాగా పెరిగినాయి. అకాల వర్షాలు వీటి వల్ల కూడా కొంత నష్టం జరిగేదానికి అవకాశం ఉంటుంది. బాగా విపరీతంగా పెరిగినాయి. బీన్స్ వచ్చేసరికి 150 రూపాయలకి పోయిందంటే హారిబుల్ ఇది. అలానే పచ్చిమిర్చి కూడా నిన్నటి దాకా 40 రూపాయలు 50 రూపాయలు ఉంది. ఈరోజు 100 రూపాయలకి ఏకంగా 100 రూపాయలకి పచ్చిమిర్చి పోయింది. అలానే పెద్ద చిక్కుళ్ళు 100 రూపాయలకి పోయిందట. క్యారెట్ 80 రూపాయలు. దొండ మరీ ఘోరం, 10 రూపాయలకి 20 రూపాయలకి ఇచ్చే దొండ బెండ కూడా అంటే 30 రూపాయలు ఉంటుంది కిలో. 30 రూపాయలు కూడా రేరు, 60 రూపాయలకి పోయిందట. బంగాళదుంప, చామదుంప, బెండ, గోరు చిక్కుళ్ళు, క్యాబేజీ 50 రూపాయలకి పోయింది. టమాటా ఏదో ఒక రకంగా ఉన్నట్లుంది, 30 నుంచి 35 రూపాయలు ఉందట. టమాటా మటుకు పెరగల, అంటే మార్కెట్లో కొద్దిగా దొరుకుతున్నట్లుంది. అది కూడా రిటైల్ మార్కెట్లో వచ్చేసి 50 రూపాయలకి అమ్ముతున్నారు.
కాబట్టి బాగా కూరగాయలు మటుకు కొండెక్కినాయి. ఇంకోటి కూడా వచ్చింది, సరే ఇది వెజిటేరియన్ వాళ్ళకి అనుకోండి, చికెన్ కూడా బాగా పెరుగుతుందట. ఇదిగోండి మంట పుట్టిస్తున్న మటన్, కొండెక్కిన చికెన్ మార్కెట్లో కేజీ 300 రూపాయలు చేరిన చికెన్ ధర. దాణా రేట్లు పెరగడంతో తగ్గిన కోళ్ల ఉత్పత్తి, ముట్టుకుంటే షాక్ కొట్టేలా మటన్ ధరలు. అంటే మటను చికెన్ రెండు ఏ తినాలన్నా కానీ కష్టం. అటు వెజిటేరియన్ వాళ్ళకి ఇటు ఎన్వి వాళ్ళకి కూడా బాగా రేట్లు పెరిగినట్లు కనిపిస్తుంది. ఇది కూడా పార్టీలకి డబ్బులు పంచారు కదా, అంతా వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి ఇవన్నీ వాళ్ళు కూడా పెంచుతున్నట్లున్నారు. వీళ్ళ దగ్గర ఉన్నాయి కదా కొంటారులే అని. ఇది తెలుసుకోవాలా. ఈ ప్రభావం రాబోయేటటువంటి రోజుల్లో ఉంటుంది. వాళ్ళిచ్చే 2000, 3000 రూపాయలు మనకు 5 సంవత్సరాల్లో కనుక దాన్ని బైఫర్కేషన్ చేసి కనుక వేస్తే 10 పైసలు ఇచ్చినట్టు ఉంటుంది. దీనివల్ల రేట్లు పెరిగితే ఎలా ఉంటుంది అన్నటువంటిది కూడా ప్రజలు ఆలోచన చేయాలి. మరి ప్రజల్లో కూడా అంటే ఎక్కువ శాతం వచ్చి ఓట్లు వేసారన్నది ఒక పాయింట్, దాంట్లో విజయవంతమయ్యారు. కానీ డబ్బులు తీసుకొని ఓట్లు వేయడం అనేది కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది ఒక మాయని మచ్చ. అందుకనే మనకి ఇది వేసాడు, చూసారా మచ్చ ఎందుకు వేసాడు? అది చూసినప్పుడల్లా మనం చేసినటువంటి తప్పు గుర్తు రావడానికి ఈ మచ్చ వేసింది. అది ఏదైనా కానీ కూరగాయల ధరలు కొండెక్కినాయి. ఇక రాబోయే రోజుల్లో ఏమేమి ధరలు పెరుగుతాయో చూడాలి. ఏం పెరిగింది తగ్గించి తప్పదు, వాటిని వాడుకోవటము, ఆకుకూరలు ఎక్కువగా వాడుకోవటము అలవాటు పడిపోతారు. ఇక 24 నుంచి 10వ తరగతి సప్లిమెంటరీ ఎగ్జామ్స్, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు పెట్టారు కదా. ఇప్పటికీ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పెట్టారు. అది ఈ రోజు నుంచి మూల్యాంకనం కూడా జరుగుతుంది. మూల్యాంకనం స్టార్ట్ అవుతుంది. మూల్యాంకనం స్టార్ట్ అవుతుందంటే రేపు కాలేజీలు తెరిచే నాటికి వాళ్ళు కూడా మళ్ళీ ఫ్రెష్గా చేరచ్చు. అంటే ఎలిజిబుల్ అవుతారుగా. ఇంటర్మీడియట్ కాలేజ్ సార్ ఇంకా మూల్యాంకనం జరుగుతుంది. వాళ్ళ నుంచి స్టార్ట్ అని నేను వేసాను మూల్యాంకనం అని చూశాను. ఎంత ఇంటర్ రెండు ఒకేసారి 24 నుంచి ఏమో ఏదో ఇప్పుడు చూశాను. మొత్తం మీద 24వ తేదీ నుంచి సప్లిమెంటరీ పరీక్షలు. దీనికి సంబంధించి షెడ్యూల్ కూడా ఇచ్చారు. 22 పరీక్ష కేంద్రాలు పెట్టారట. 3871 మంది తప్పింది. అంటే పరీక్షలకు హాజరవుతున్నారు. తప్పిన వాళ్ళే కదా హాజరయ్యేది. ఉదయం 9:30 నుంచి 12:45 వరకు ఈ పరీక్షలు జరుగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. కాబట్టి పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి ఏవైతే విధి విధానాలు ఉన్నాయో అన్నీ దీనికి అమలు చేస్తున్నారు. అంటే సిట్టింగ్ స్క్వాడు, ఫ్లయింగ్ స్క్వాడు, అలానే పరీక్ష కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు చేయడం, ఇవన్నీ కూడా దీంట్లో భాగంగా అమలు చేస్తున్నారు. ఓకే సార్. ఇక దాహం కేకలు కొప్పోలు వాళ్ళు ఇది పెద్ద వార్త వేశారు చూడండి. కొప్పోలు అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా రోడ్డు ఎక్కారు. రోడ్డు ఎక్కి వాళ్ళకి వాటర్ బిందెలు పట్టుకొని దీనికి అక్కడేదో పాత పైప్ లైన్స్ ఉన్నాయట. ఆ పైప్ లైన్స్ ఉంటే దాని ద్వారా వాళ్ళు నీళ్లు వదిలినప్పుడు కొంతవరకే వచ్చి పై భాగానికి వాళ్ళకి ఆ వచ్చినవి కూడా సఫిషియెంట్గా వచ్చిన వాళ్ళు కూడా సఫిషియెంట్గా రావట్లేదు. దీనికి మున్సిపాలిటీ వాళ్ళకి నగరపాలక సంస్థకి ఫిర్యాదు చేస్తే ఏఈడిఈలు కూడా వచ్చి చూసి నెక్స్ట్ వాటర్ వచ్చేసరికి మీకు సరి చేస్తామని చెప్పారట. మళ్ళీ ఇంతవరకు వాళ్ళు పట్టించుకోవాలి. అందుకని వీళ్ళందరూ కూడా గ్రామస్తులందరూ కూడా బిందెలు అవన్నీ తీసుకొని స్కూల్ పిల్లలు కూడా మేము స్కూల్కి వెళ్ళాలన్నా కూడా మాకు ఇబ్బందిగా ఉంది నీళ్ళు లేకపోతే అని చెప్పి వాళ్ళు కూడా రోడ్డు ఎక్కారు. అడిగితే మళ్ళీ వాళ్ళు ఈ ట్యాంకర్స్ కూడా పంపిస్తామని చెప్తున్నారు. కానీ ట్యాంకర్స్ కూడా అరకొరగానే పంపిస్తున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తే మళ్ళీ డిఈఏఈ వాళ్ళు ఎవరో రావటం జరిగిందట. చేస్తామని చెప్తే వాళ్ళు విరమించారు. నెక్స్ట్ మళ్ళీ నీళ్ళు ఇచ్చే సమయానికి కనుక రాకపోతే ఈ చేస్తాం, మళ్ళీ రెగ్యులర్గా ఈ ధర్నా చేస్తాం. ట్రాఫిక్ కూడా నిన్న బాగా ఆగిపోయింది కొత్తపట్నం పోయే మార్గంలో. మొత్తం ఇది ఈ దాహం కేకలు ఎప్పుడు తీరితే చూడాలి మన ప్రకాశం జిల్లా ఒంగోలు. ఇక జీజీహెచ్ భోజన గుత్తేదారులకు నోటీసులు అంట. నిన్న అదే వచ్చింది కదా, సరిగా పెట్టలేదు. గుత్తేదారు వచ్చేదే రోగులు, పాపం ఆ రోగులకి వాళ్ళకి మంచి ఫుడ్ అరేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా దీనికి సంబంధించి వాళ్ళు సత్యసాయి సేవా సమితి వాళ్ళు ఎవరైనా అటెండెంట్ వస్తే వాళ్ళకు కూడా పెట్టడానికి వాళ్ళు పాపం వాళ్ళు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే గారిది కూడా కొంత ఏదో దాంట్లో కూడా కొంతమంది ఉంది. దీనికి సంబంధించి ఈ వీళ్ళకి ఇక్కడ ఎవరైతే పేషెంట్గా ఉన్నారో బయట నుంచి పెట్టడానికి లేదు. ఎందుకంటే పేషెంట్లకి లేదు, అంటే వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసిందే పెట్టాలి. కాబట్టి దానికి ఒక గుత్తేదారుని పెడితే అతను కరెక్ట్గా పెట్టడం లేదట. దీని మీద
డిఎంఎండ్హెచ్ఓ గారు డాక్టర్ దుర్గాదేవి గారు నిన్న పరిశీలన చేయడం, ఈ రోగుల్ని కూడా ఆరా తీయటం, కరెక్ట్గా పెడుతున్నారు లేదని, అరకొరగా పెడుతున్నారని, ప్లస్ ఉదయాన్నే పెడతారు కదా అవి కూడా పెట్టడం లేదట, సరిగా ఇవ్వటం లేదు అని చెప్పి చేశారు. అతని మీద రిపోర్ట్ రాసి కలెక్టర్ గారికి కూడా పంపించడం జరిగింది. మరి అతని మీద ఏం యాక్షన్ తీసుకుంటారో చూడాలి. ఇందాక మనం ఇంటర్మీడియట్ మూల్యాంకనం అనుకుంటుందా, డిగ్రీ మూల్యాంకనం ఒకసారి డిగ్రీ మూల్యాంకనం వరకు ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. సో ఏదైనా కానీ భోజనం కాడ కనీసం రోగులు తినే భోజనం కాడ కూడా ఇంత గడ్డి అతనికి ఏముందండి, నువ్వు ఇంత అని చెప్పి కాంట్రాక్ట్ తీసుకున్నావు, తప్పనిసరిగా నీ విధి విధానాలు నువ్వు సమర్పించాలి. నీకు డబ్బులు రాక పెండింగ్ ఉందంటే దాని మీద అధికారులతో డిమాండ్ చేసి తీసుకోవాలి. లేకపోతే నువ్వు వెనక వెళ్తే ఇంకొకడు వస్తాడు. రోగులు అసలు వాళ్ళు అనారోగ్యంతో అక్కడ కొనారిల్లుతుంటే నువ్వు మళ్ళీ ఇవన్నీ కూడా పెట్టకపోతే అక్కడికి వచ్చేటటువంటిది పేద ప్రజలు పాపం. దీనివల్ల కూడా ట్యాబ్లెట్స్ ఇస్తుంటారు. ట్యాబ్లెట్స్ ఇచ్చినప్పుడు మంచి పౌష్టికాహారం తీసుకోవాలి అవసరం ఉంటుంది. ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సి ఇటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే నెక్స్ట్ వచ్చేటటువంటి గుత్తేదారుడికి కూడా భయం ఉంటుంది. ఇక ఖరీఫ్కు నీళ్ళు ఇవ్వాలి, ఇది అదేదో రావణ కష్టం అంటారు చూసారా, అట్లా మనకి గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోయినాయి కదా, ఇది 2 ఏళ్ళు నీళ్లు లేవు. అదే ఏదో పని జరుగుతున్నట్టు ఇప్పుడు జరుగుతున్నట్టు ఇంకా నిదానంగా దాన్ని వెంటనే పూర్తి చేసి ఖరీఫ్ పంటకి ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఉదాహరణ చాలు సార్. ఇది చూడ ప్రత్యక్ష సాక్ష్యం అన్నమాట. 2 నెలలు వీళ్ళు ఖరీఫ్ సీజన్కి వస్తుంది, 2 సంవత్సరాల నుంచి ఇక పని జరుగుతుందంటే ఇంకా ప్రాజెక్టులు కొట్టకపోతే చిన్న పని. దానికి సంబంధించి నిన్న రైతులందరూ కూడా ధర్నా చేయడం జరిగింది అక్కడ. ఇంకా దాంట్లో జమ్ము ఇదంతా కూడా పెరిగిపోయింది ప్రాజెక్టులో. అదంతా కూడా కొట్టేస్తే కానీ నీటి ప్రవాహం బాగా రాదు. అంటే చివరి భూములు కూడా అందాలంటే ఇవన్నీ తీసేయాలి. కాబట్టి ఇవన్నీ చేయమని చెప్పి వాళ్ళు ఆందోళన దిగారు. మొత్తం మీద ఏం చేస్తారో చూడాలి. ఎప్పటికీ సమస్య పరిష్కారం కూడా అయిపోయింది. దానికి గతంలో దానికి సంబంధించినటువంటి మంత్రి కూడా ఇక్కడికి వచ్చి చూశారు, అవి చేశారు ఇవి చేశారు, వచ్చారు, మన ఎమ్మెల్యే గారు పోయారు, అందరూ వచ్చి పరిశీలించినా కానీ ఆ సమస్య అయితే అలానే ఉంది. రైట్, ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముఖ్యమైన అంశాల మీద చక్కటి విశ్లేషణకి. మరి ఇదండి నాటి కాఫీ టైమ్స్ ఇప్పటి కార్యక్రమం. తిరిగి రేపు 8:30 ఇదే కార్యక్రమంలో మరిన్ని తాజా వార్తలతో మేము ముందుంటాం. చూస్తూ ఉండండి శ్రీ సత్య నెట్వర్క్. నమస్కారం.